హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎలా ఉన్నారు మీరు అందరూ? దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్ బై ద వే. సో ప్లీజ్ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు ఆల్రెడీ నా ఛానల్ చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా కింద ఒక కామెంట్ అయితే చేసేయండి అండ్ ఇట్ విల్ బీ రియలీ నైస్ ఫర్ మీ. నేను ఇక్కడ బేసిక్ చూపిస్తున్నా అబ్బా, నా బ్రెడ్ టోస్ట్ చేస్తున్నా అండ్ పీనట్ బటర్ అండ్ జామ్ పెట్టి అందరికీ ఇవ్వాలి. అండ్ నేనైతే జస్ట్ క్యాజువల్గా బ్లాక్ కాఫీ తాగుతున్నా అనమాట. అదే చూపిస్తున్నా నేను ఇక్కడ. రీసెంట్లీ ఐ వాజ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ వ్లాగర్స్, స్పెషల్గా తెలుగు వ్లాగర్స్ని చూస్తుండే అనమాట నేను. అండ్ ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఐ డోంట్ నో, మీకు ఒక వ్లాగ్ మీరు చూస్తారు కదా, ఎవరిదైనా సరే, నాదని కాదు, కోర్స్ నాదైతే ఆబ్వియస్లీ కాదు, ఎందుకంటే నేను చాలా ఓపెన్గా చూపిస్తుంటా చాలా విషయాల వరకు, ఆర్ ఓపెన్గా మాట్లాడుతుంటా చాలా విషయాల వరకు. బట్ నన్ను వదిలేసి మీరు ఎనీ టాప్ తెలుగు వ్లాగర్స్ని చూడండి. డోంట్ యూ ఫీల్ లైక్ దేర్ లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్ అని? అంటే వాళ్ళది కావాలని పోర్ట్రే చేస్తున్నారా, అదే రియాలిటీయా నాకు తెలీదు. ఐ రియలీ విష్ రియాలిటీ అయి ఉండాలి అని. బట్ డోంట్ యూ ఫీల్ లైక్ వాళ్ళ కిడ్స్ చాలా వెల్ బిహేవ్డ్ గుడ్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళ ఇన్లాస్ చాలా మంచి ఇన్లాస్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ చాలా మంచి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ సిబ్లింగ్స్ చాలా మంచి సిబ్లింగ్స్ ఉన్నారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ బాండ్ చాలా మంచిగా ఉంది. డోంట్ యూ ఫీల్ లైక్ ఇట్స్ పర్ఫెక్ట్ అని లిటరల్గా ఎవరో కూర్చొని స్క్రిప్ట్ రాసినట్టు? ఐ జస్ట్ ఫెల్ట్ లైక్, ఏమో నాకు చూస్తుంటే ఓ మై గాడ్, వీళ్ళ లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఓన్లీ వ్యూవర్స్ ఉంటారా? ప్రాబ్లమ్స్ అంటే లైక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు వ్లాగింగ్ చేయట్లేదా అని అనిపించింది. అండ్ ఆల్సో ఇఫ్ దే రియలీ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళవి చూపిస్తలేరు ఆన్ స్క్రీన్ అంటే కూడా చాలా పెద్ద విషయం అని చెప్పాలి. బికాజ్ ఇట్స్ సో హార్డ్ ఫర్ మీ. లైక్ ఒకరోజు నా మూడ్ ఆఫ్ అయింది, నేను చక్రి గట్టిగా కొట్లాడినాము అంటే మాత్రం అంతే సంగతి. ఇంకా నేను ఏం చేయలేను, ఐ కాంట్ ఫంక్షన్ ఓన్లీ. సో ఐ ఫీల్ లైక్ దట్ at the moment. And by the way, she's our new caretaker. So మా పాత కేర్టేకర్ ఎవరైతే ఉన్నారో, లైక్ షీ ఆమె చాలా ఎక్కువ డుమ్మాలు కొడుతుండే అనమాట. సో ఐ కుడెంట్ గో అహెడ్ విత్ హర్. సో ఐ హ్యాడ్ టు ఫైర్ హర్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు గెట్ అ న్యూ కేర్టేకర్. సో తినని ఎవరు తీసుకొచ్చిర్రు అంటే అగైన్ మా మేడే తీసుకొచ్చింది. మా మేడ్ మా దగ్గర మోర్ దాన్ 6 years నుంచి వర్క్ చేస్తుంది. సో లైక్ వేరే ఎవరికైనా కాంటాక్ట్ ఆమెనే ఉంటుంది అనమాట. లైక్ షీఈస్ ద వన్ హూ బ్రింగ్స్ ఆల్ దీస్ కాంటాక్ట్స్ టు మీ. సో నేను చక్రి ఇక్కడ కొట్లాడుకోవట్లేదు, దో ఇట్ లుక్స్ లైక్ దాట్. పొద్దున్న నుంచి నన్ను ఫుల్ సతాయిస్తుండే అనమాట. లైక్ కావాలని నాకు ఎక్కువ పని చెప్తుండే. ఫర్ ఎగ్జాంపుల్, చక్రి అసలు కాఫీ తాగడు, కానీ ఆ రోజు కాఫీ కావాలని అడుగుతున్నాడు. అండ్ అట్లనే చాలా సతాయిస్తుండే అనమాట. ఊకే నన్ను కిచెన్లో అంటే లైక్ ఎక్కువసేపు పని చేపిస్తుండే. ఇది దియ్యు, అది దియ్యు, ఇది కింద పడ్డది, అది కింద పడ్డది అని చెప్పేసి అట్లా కొన్నిసార్లు చేస్తాడు. మనం దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. సో దట్స్ ద పాయింట్. సో అదే, హీస్ ఫైనలీ హియర్ టు సే హాయ్ టు యూ. ఈ మధ్యలో ఎక్కువగా అనిపిస్తలేడు కదా వ్లాగ్లో. అండ్ ఆల్సో మా కేర్టేకర్ ఎవరైతే ఉన్నారో, షీఈ్ యాక్చువల్లీ అ కుక్ అనమాట. సో వేరే వాళ్ళ దగ్గర కుక్ చేసేది ఇంతకుముందు. సో నాకైతే ఆఫ్టర్నూన్స్ మంచిగా హెల్ప్ చేస్తుంది కుక్ చేయడానికి. ఓకే, హౌ ఈజ్ నిలయ అడ్జస్టింగ్ ఈజ్ వన్ బిగ్ థింగ్. సో మా పాత కేర్టేకర్ని ఫైర్ చేసిన తర్వాత ఆమె 4 days కంటిన్యూస్గా డుమ్మాలు కొట్టింది. సో ఐ టోల్డ్ హర్ లైక్, ఇంకా రాకు నువ్వు, నా వల్ల అవ్వట్లేదు అని. సో ఏం చేసింది, ఆమె ఆల్మోస్ట్ ఒక 7 days తర్వాత షీ కేమ్ టు ఆస్క్ ఫర్ మనీ. లైక్ ఎన్ని రోజులైతే వచ్చిందో దాన్ని తీసుకోవాలి కదా, దానికోసం వచ్చింది. అండ్ తిను అప్పటికే అంటే మా కొత్త కేర్టేకర్ రావడానికి ఒక లైక్ 4 days వచ్చింది అనుకుంటా. తనకు 4 days వచ్చింది అండ్ పాత కేర్టేకర్ వచ్చింది. అండ్ నిలయ మా పాత కేర్టేకర్ని చూడంగానే తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎత్తుకో అని అన్నది. ఎత్తుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫుల్ అరుపులు కేరింతలు లాగా ఉండిందనమాట. అండ్ మా పాత కేర్టేకర్ దగ్గర రావడానికి కొంచెం టైం పట్టింది. అండ్ షీ స్టిల్ నాట్ కంఫర్టబుల్ విత్ మై న్యూ కేర్టేకర్. బట్ ఇది చూసిన తర్వాత నాకైతే చాలా
హర్ట్‌ఫుల్‌గా అనిపించిందనమాట. అల్టిమేట్‌లీ వాట్ ఐ ఫీల్ ఈజ్ నా పిల్లలు అటాచ్‌మెంట్స్ లాంటివి నాతోనే పెట్టుకోవాలి అన్నట్టు ఉంటుండే నాకు. బట్ ఐ లెట్ గో ఆఫ్ ఇట్ బికాస్ నిలియా వాస్ నాట్ ఈటింగ్ ప్రాపర్‌లీ. దట్ వాస్ ది ఓన్లీ రీజన్ ఐ టుక్ దిస్. ఐ థింక్ ఇలా వేరే వాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ ఉండి, పిల్లలు వాళ్ళతో అటాచ్ అయిన ప్రతి మదర్‌కి ఇట్లాంటి ఫీలింగ్ వస్తదనుకుంటా. ఐ డోంట్ నో. ఐ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. మేబీ పెద్దగయిన తర్వాత నిలియాకి వీళ్ళెవరు గుర్తుండరు. బట్ ఐ విల్ బీ ద కాన్స్టెంట్ థింగ్ ఇన్ హర్ లైఫ్. సో ఇట్స్ ఓకే. అంత మామ్ గిల్ట్‌లోకి పోనవసరం లేదు. ఇట్స్ ఫైన్ టు చిల్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. అండ్ టేక్ యాజ్ మచ్ హెల్ప్ యాజ్ యూ క్యాన్. సో గిల్ట్ ట్రిప్‌లొద్దు మనకి. మస్తు మందున్నారు అట్లా గిల్ట్ ట్రిప్‌లలో మనల్ని ఏసేటోళ్ళు. సో లెట్స్ చిల్. అండ్ మా కేర్‌టేకర్ అప్పుడు దొండకాయ మసాలా లాగా కర్రీ చేసింది. అండ్ నేను ఇది టొమాటో చారు చేస్తున్నా అనమాట. ఇది ఫూల్ ప్రూఫ్ టొమాటో చారు స్టైల్. నేనంతా ఏసి బ్లెండర్‌లో ఏసి చిన్నగా చేస్తా. లేకపోతే చక్రి, ఈషాన్ ఇద్దరూ అందులో నుంచి టమాటాలు ఏరుతుంటారు. సో నేనైతే చింతపండు ఏమెయ్యను. నార్మల్‌గా టొమాటోస్‌లోనే వాటర్ పోసేస్తాను. కాకపోతే చక్రి కొంచెం తిక్కుండాలి చారు. కాకపోతే లాస్ట్‌కి బేసన్ యాడ్ చేస్తా అనమాట. అంతే. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ అబౌట్ మై టొమాటో చారు అండ్ లైఫ్ అప్డేట్ అండ్ హౌ ఐ వాస్ ఫీలింగ్ అనేసి. Yeah, do let me know your thoughts in the comments, and let me know మీకు ఎవరి వ్లాగ్స్ చాలా ఇష్టం అని. ఐ వాంట్ టు నో అబౌట్ వ్లాగింగ్. ఇట్లా మేకప్ కానీ హాల్స్ కానీ అట్లాంటి వాళ్ళు కాదు. ఐ జస్ట్ వాంట్ టు నో ఇట్లా డైలీ వాళ్ళ లైఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ రిలేషన్షిప్ ఇలాంటివి పెట్టేటోళ్ళవి మీకు ఎవరికి నచ్చుతాయో చెప్పండి. ఐ జస్ట్ ఫీల్ దెర్ ఇస్ టూ మచ్ పర్ఫెక్షన్ దట్ మీ లైఫ్ చాలా చాలా ఇంపర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. ప్రతిదీ ఇంపర్ఫెక్ట్ ఉంటే మనం కూడా అందులో రిలేటబుల్ ఉంటామేమో అనిపిస్తుంది. ఎవరైనా మరీ పర్ఫెక్ట్ ఉంటే ఐ జస్ట్ ఫీల్ లైక్ ఓకే దిస్ ఈజ్ నాట్ మీ ఆర్ ఎనీవేర్ క్లోజర్ టు మీ లాంటి ఫీలింగ్ వస్తుంది. ఇఫ్ యూ గైజ్ నో వాట్ ఐఎమ్ సేయింగ్, డూ లెట్ మీ నో. అండ్ అగైన్ ప్రతిసారి నా ఏమంటారు బెంచ్ హాలత్ ఇట్లా అయిపోతుంది అనమాట. ఐ మీన్ నా టేబుల్ హాలత్. ఐ రియలీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ క్లీనింగ్ ఇట్. అండ్ నేను నా ల్యాప్టాప్ పైన స్టిక్కర్స్ అన్నీ తీసేసినాను కదా, సో అన్నీ మళ్ళీ కొత్త స్టిక్కర్స్ అతికించిన అనమాట. ఐ డోంట్ నో ఇట్లా లేకపోతే నా ల్యాప్టాప్‌కి బటన్ లేనట్టు, నా ల్యాప్టాప్ కానట్టు పని చేయబుద్ధి కాదనమాట నాకు. ఐ డోంట్ ఫీల్ ఎ కనెక్షన్ టువర్డ్స్ మై ల్యాప్టాప్. మీకు ఎవరికైనా అట్లా అనిపిస్తుందా? డూ యూ హ్యావ్ స్టిక్కర్స్ ఆన్ యువర్ ల్యాప్టాప్? డూ లెట్ మీ నో. అండ్ ఐ రియలీ లైక్ దిస్ వన్. ఇదేంటి తెలుసా? డోంట్ చేజ్ జస్ట్ రిప్లేస్ అని. ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ యూ కెన్ రీప్లేస్ అని. సో అతిగా చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్ కమ్స్ టు యూ వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇట్ డజంట్ కమ్ టు యూ దెన్ ఆల్సో ఇట్స్ ఫైన్ అన్నట్టు. అండ్ దిస్ ఈజ్ మీకు వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందా? మాకైతే స్టార్ట్ అయింది. అండ్ ఐ యామ్ వర్కింగ్ రైట్ నౌ. మస్తు పని ఉండే అనమాట. హలో. సో ఐ డిడ్ ఫినిష్ స్వర్ణకంచి రీల్ ఒకటి చేసిన, అది అయిపోయింది. నెక్స్ట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ ఐమ్ సపోజ్ టు డూ. సో లెట్స్ డూ దట్ వర్క్. ఇవాళ వీడియోకి ఐ వాస్ థింకింగ్ ఐ పుట్ సమ్ మేకప్ రిలేటెడ్ ఏదైనా పెడదామని. సో వీడియో రెడీ ఉంది, నేను జస్ట్ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంతే. సో ఐ విల్ డూ ద వాయిస్ ఓవర్ థింగ్కి రైట్ నౌ. అండ్ యా, నేనేం తినలేదు మార్నింగ్ నుంచి. టైం అరౌండ్ 3 టైమ్స్ 2:40. సో ఇంకొక కాఫీ పడాలి నాకు. దెన్ ఐ కెన్ స్టే అంటిల్ 4. అండ్ 4 తర్వాత తినడం స్టార్ట్ చేస్తా. అంటే లైక్ ఏదైనా వేరే ఏదైనా సింపుల్గా అట్లా. దెన్ అరౌండ్ 6:30 ఐ ఈట్ లైక్ అ ప్రాపర్ మీల్. అది తినకి ఇంకా అడ్జస్ట్ అవుతుందని చెప్పినాను కదా. సో తిన దగ్గర బాగా సతాయిస్తుంది అనమాట. అయితే తను కూడా ఏం చేస్తుంది అంటే కుచ్చేస్తుంది. ఏ తింటావా తినవా నువ్వు టైప్లో కొంచెం సాఫ్ట్గా డీల్ చేయమని చెప్పిన అనమాట నేను. అండ్ ఇది వచ్చేసి తను చేసిన దొండకాయ మసాలా. ఇట్ వాజ్ రియలీ నైస్. యా, హలో. సో దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ ఆఫ్టర్ హెయిర్ వాష్. చాలా ఆవేశపడి చేయించుకున్న హెయిర్ కట్. అండ్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. లైక్ లిటరలీ just look at this ఎట్లుందో ముందు. లుక్ ఎట్ దిస్ ఎట్లుందో ముందు. ఇట్స్ సో ఫనీ. బట్ యా, ఐ థింక్ ఇట్స్ ఫైన్. కొంచెం ఆరే కొద్ది ఇంకా పైకే అవుతుంది కానీ కిందికైతే రాదు. ఓ గాడ్, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, జుట్టు కట్ చేయించిన వెంటనే ఒక పెద్ద రిగ్రెట్ ఉంటుంది కదా. దట్స్ ఆల్. ఇంత పొడుగు జుట్టు
అందుకని ఎప్పుడైనా సరే హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి వెళ్ళి హెయిర్ కట్ చేయాలన్నప్పుడు కింద స్ప్లిట్ ఎండ్స్ మాత్రమే కట్ చేయండి. ఎంత లిటిల్ అని చెప్పాలి. నేను ఇంత కట్ చేయమన్నా వాడు ఇంత కట్ చేసిన సో బ్యాడ్ సిచ్యువేషన్ ఇస్ సో బ్యాడ్ అనమాట. బట్ ఇట్స్ ఓకే. నా హెయిర్ మరీ అంత వరస్ట్ సిచ్యువేషన్లో ఎప్పుడు ఉండదు. లైక్ అంటే ఇట్ గ్రోస్ అండ్ అడాప్ట్స్ వెరీ ఫాస్ట్. సో జస్ట్ ఏంటంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవ్రీడే కాలేజిన్ తాగి కొంచెం మంచిగా తినాలి హెయిర్ రిలేటెడ్ ఫుడ్. అండ్ ఆల్సో మేబీ ఇట్స్ హై టైమ్ ఐ స్టార్ట్ మై బయోటిన్ అగైన్. బయోటిన్ ఆపేసి 3 months అయిందా అవ్వాలి. ఐ వాంటెడ్ టు గివ్ ఎప్పుడైనా సరే సప్లిమెంట్ 3 months వాడి 3 months గ్యాప్ ఇవ్వాలి. సో ఐ థింక్ ఇట్స్ టైమ్. ఐ వెయిట్ కొద్ది రోజులు వెయిట్ చేసి ఐ స్టార్ట్ మై బయోటిన్ ఆల్సో. ఎనీవేస్ నేను హెయిర్ గ్రోత్ సీరమ్స్ యూజ్ చేస్తున్నా. సో ఐఎమ్ హోపింగ్ దట్ హెయిర్ విల్ గ్రో. బట్ దిస్ ఈజ్ లైక్ oh my god, it's so bad. It's literally so bad, but it's fine. I can't blow dry it at the moment. Okay, blow dry just shoot them. Okay, I'll just dry and see how bad it's going to be. Okay, నేను బ్లో డ్రై చేసిన నా జుట్టు లైట్గా అండ్ ఇట్ వాజ్ నాట్ లుకింగ్ నైస్. సో నేను నా ఫ్రంట్ సెక్షన్ ఏదైతే ఉందో వెయిట్ లెట్ మీ నా ఫ్రంట్ సెక్షన్ ఈ ఫ్రింజ్ ఏదైతే ఉందో ఐ యూజ్డ్ అ కర్లింగ్ వాండ్ లాంటిది దట్ ఐ హ్యావ్. అండ్ యా నాట్ బ్యాడ్ at all. Yeah, I kind of like it. I want it to be a little long. Penchali juttu. Like, ఎందుకు చేస్తాను నేను ఇట్లా? రిమైండ్ మీ అగైన్, ఎందుకు చేస్తాను నేను ఇట్లా? ఓ యా, చెప్పా కదా బిఫోర్ దిస్ లైఫ్లో చాలా ఇష్యూస్ ఉన్నట్టు. నౌ ఇట్లా చేస్తే లైఫ్లో ఉండే ఇష్యూస్ అబౌట్ ద హెయిర్ మిగిలినవన్నీ చిన్నగా కనిపిస్తాయి అనమాట. నౌ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇస్ ఓ మై గాడ్ మై హెయిర్, ఐ హ్యావ్ టు గ్రో ఇట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ దట్ యుల్ హ్యావ్. అందుకని కట్ చేయించుకోవాలి గైస్ జుట్టు, అందుకని కట్ చేయించుకోవాలి. ఎనీవేస్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఉన్నాయి సరిపోనట్టు పిల్లలోటి. పన్నది మెల్లగా అన్న నా ఈశాన్ అది లేచింది చూడు. డాడీకి చిన్న వర్క్ ఉండే అనమాట. సో చక్రి డాడీ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కోనసీమ వంటిల్లు ఎక్కడి నుంచో టిఫిన్స్ తీసుకొచ్చిన ఉండే అనమాట. సో దట్స్ వాట్ ఐ ఎయిట్. ఓకే గైస్, సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. మూడ్ ఎలా ఉన్నా సరే ఐ విల్ ట్రై టు వ్లాగ్ అండ్ ఐ విల్ పుట్. ఓకే, ఐఎమ్ లర్నింగ్, వి ఆల్ ఆర్ లర్నింగ్. ఓకే, సో బీ నైస్ టు ఈచ్ అదర్, డోంట్ బీ సో మీన్ టు ఎవ్రీబడి. ఓకే, ఆల్రెడీ లైఫ్లో మస్తు కష్టాలు ఉన్నాయి. యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి లెట్స్ జస్ట్ నాట్ గివ్ టూ మచ్ హేట్ అండ్ లెట్స్ బీ నైస్ టు ఈచ్ అదర్. బాయ్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.